ఏ పని చేయాలన్నా సరే అది ఇదని ఆలోచించుకోండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ పనైనా మీకు ఇష్టమైన పని చెయ్యండి. ఎవడు ఏమనుకుంటే సౌండో. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహానుభావులందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసి రాలేదా ఇక్కడికి వచ్చి? ఆ రోజు చిన్న వ్యాపారం చేసినప్పుడు ఎవరో ఏదో మాటనుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు, ఈరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు కాదు, ఇక్కడ నిలబడే వాళ్ళు కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి బాస్. ఎవరైనా స్టార్ట్ చేస్తుందే నీ మనసులో పుట్టిన స్టార్ట్ చేయండి. చదువు ఆపకుండా స్టార్ట్ చేయండి, చదువుకుంటూ స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. ఇంకా చాలయ్యా, అమ్మ నాన్న మీద ఇన్నేళ్ళు ఆధారపడ్డా చాలు. సంథింగ్ కాంట్రిబ్యూట్, ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రకంగా చిన్న ట్యూషన్లు పెడుతూ ఈరోజు మినిస్టర్ అయిపోయాడు. ట్యూషన్లు చెప్తూ మినిస్టర్ అయిపోయాడు. బాస్ ఎందుకు నువ్వు ఆలోచించవు కొత్తగా? జాబ్స్ చెత్త జాబ్స్ వదిలిపెట్టండి. 2.4, 1.8, 3.6. 3.6 అంటే ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటావు. 3.6 అంటే 30,000 రూపాయలు పర్ మంత్, రోజుకు 1,000 రూపాయలు. మా ఊర్లో నల్లాలు బాగా చేసేవాడికి అదేంది ప్లంబర్కి 1,000 రూపాయలు ఇస్తాం రోజుకు. చున్నం అదే వైట్ వాషర్కి 1,000 రూపాయలు ఇస్తాం. బీటెక్ కాదు, ఎంటెక్ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. పని నీకు నచ్చినప్పుడు ఏ పని చేస్తావో చెయ్యి. ఒక మనిషికి ఒక కారు కూడా లేదు బాస్. ఆ మనిషికి ఒక కారు కూడా లేదు. కొన్ని 100,000 కార్లు నడిపిస్తున్నాడు, 100,000 కార్లకు సంపాదిస్తున్నాడు. కార్ల మీద ఓలా, ఊబర్ ఎక్కడి నుంచి వచ్చింది బాస్? ఒక ఐడియా కదా. వై డోంట్ యు క్రియేట్ అన్ ఐడియా? మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఏదైనా స్టార్ట్ చేయండి. అనవసరంగా జాబ్స్ వెంబడి పడకండి బాస్. మిమ్మల్ని వాడుకుంటున్నారు, లేబర్ లాగా వాడుకుంటున్నారు. చెయ్యండి, ఎక్స్పీరియన్స్ కోసం పని చేయండి. అంతేకాని అక్కడ పని చేసి సెటిల్ అయిపోదని చేయకండి. అమ్మాయిలు, నేను మీకు ఒకటి విషయం చెప్తాచుకున్నామ్మా. మీరు మంచి వాళ్ళు, కానీ కొంతమంది అమ్మాయిలు మాకు జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం, సాఫ్ట్వేర్ అయితేనే పెళ్లి చేసుకుంటాం. సాఫ్ట్వేర్ సాఫ్ అయిపోయిందమ్మా, ఏం లేదు అక్కడ. తిరిగి వచ్చేస్తున్నారమ్మా. ఇప్పటి నుంచి ఎలా ఉండాలి తెలుసా? మీ అబ్బాయి బిజినెసా అయితే నేను పెళ్లి చేసుకుంటాను, బజ్జీల బండా నేను కూడా పని చేసుకున్నా, అలా అనకండి అమ్మా. ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఈరోజు మయూర హోటల్ ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మాయిన? హోటల్ బిజినెస్ అంటే ఏంది? ఇడ్లీ చేస్తున్నాడు, దోశలు చేస్తున్నాడు, అంతే కదా, కాకుండా చేపిస్తున్నాడు. ఎవరైనా సరే బాస్, నువ్వు ఏదైనా పని చేస్తేనే పైకి వస్తావు. పని చేస్తుంటే పని చేపిస్తారు. పని చేసిన వాడిని లేబర్ అంటారు, పని చేపించిన వాడిని లీడర్ అంటారు. లీడర్ అయితే వాళ్ళు ఎవరైతే అని ఇష్టం. థింక్ సంథింగ్ ఇన్సైడ్ నుంచి ఈరోజు ఆలోచించండి.